ఏంటయ్యా ఎప్పుడు భయపడుతూ ఉండేవాడివి అలా నిలబడ్డావేంటి? సరిగ్గా గుద్దుంటే కొబ్బరి చెట్టు మీద నుంచునేవాడివి. నేను వేరే మూడ్లో ఉన్నాను, మీరు పక్క నుంచి వెళ్ళండి. మూడుకే మూడు చూపిస్తాను నేను, నాకే మూడా? ఎక్కడ పోతున్నావు? మల్లికాని కలవడానికి వెళ్తున్నా. మల్లికానా? సరే, నువ్వు నేను ఒక ఏరియాలో ఉంటాం. నువ్వు నడిస్తే నా కాలు నొప్పులు. వచ్చి కూర్చో, నేను దింపుతా. షూర్? భయపడకయ్యా, వచ్చి కూర్చో. ఏమనలే, నువ్వు రాకపోతేనే నిన్ను కొడతా. వద్దులే, నేక్కుతున్నా. ఆ రోజు ములక్కాడ తీసుకెళ్తున్నప్పుడే అర్థమైంది. ప్లే బాయ్. మల్లిక ఎలా ఉంటుంది? బాగుంటుందా? చూస్తేనే తెలుస్తుంది. చూడలేదా? ఏంటి, ఫేస్బుక్ ఫ్రెండా? మ్యూచువల్ ఫ్రెండ్. మ్యూచువల్ ఫ్రెండా? ఓ, ఈ వయసులో అమ్మాయి కావాలా? రసికుడివే. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చెయ్యి. నేను మళ్ళీ అక్కడ మ్యూచువల్ ఫ్రెండ్స్ అవుతాం. ఏంటి కలజోడు, సెంటు మొత్తం ఖాళీ చేసావా? బాబ్బలే ఉంది. ఇదేలా ఉందంటే మళ్ళీకి ఎలా ఉంటుందో? ఏయ్ దొంగ, వదిలేసి వెళ్ళిపోతావా? పెద్దాయన ఏం చెప్పాడు? పరిగెత్తుతూ ఆడుకోవాలి పాప, కూడా వచ్చిన పిల్లాన్ని వదలొద్దు పాప అని చెప్పాడా లేదా? వచ్చి తీసుకెళ్తాను. 5 నిమిషాలే చూస్తాను, రాకపోతే నేనే వస్తాను. ఏంటో స్పీడు. అన్నా సీనన్నా, ఈరోజు వర్మ ఎవరో చేసిన తప్పుకి మన వాళ్ళు ముగ్గురిని చంపాడన్నా. ఇది ఇలాగే వదిలేస్తే మనకు కూడా డెత్ కన్ఫర్మ్ అన్నా. నిజాయితీగా ఉండి ఏంటన్నా ప్రయోజనం? అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. చెప్పన్నా. ఏమయ్యా, నాకు వాయిస్ మెసేజ్ పంపించావు కదా, అవన్నీ డిలీట్ చేయి. ఇక మీద ఇవన్నీ నాకు పంపకో. తప్పో రైటో, వర్మతో మనం ఎన్నాళ్ళు నిజాయితీ